నమస్తే అండి. 'మట్కా' సినిమా చూసాను. మూవీ రివ్యూలోకెళ్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ ఏమీ బాలేవండి. ఈ మూవీ కనీసం కామెడీ అయినా ఉందా చెప్పుకోవడానికంటే కామెడీ కూడా లేదు. ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇవాళ రేపు మూవీస్ బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్స్ ఎలా ఉంటాయి, సేమ్ ఈ మూవీలో కూడా బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్స్ అలా ఆ ఫీలింగ్‌లో ఉన్నాయి. ఒక వింటేజ్ రెట్రో ఆ టైప్ ఒక 1956, 1950స్ ఆ టైప్ ఆఫ్ మూవీస్ చూసినట్టు నాకేం ఫీలింగ్ కలగలేదు. ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా నాకేమంత కాస్ట్ అనిపించలేదు. హీరో గారు ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ ఎందుకు తీసుకొస్తున్నారో, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. లాస్ట్ 2 మూవీస్ కూడా ఏం సక్సెస్ కాలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఇంకా మనకి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఫ్యూచర్‌లో రేపే మీకు ఇబ్బంది కాకుండా ఉండేలాగా చూసుకోండి. డైరెక్టర్ గారు 4 మూవీస్ చేశారు. ఒకటే మూవీ హిట్ అయింది. మిగతా మూవీస్ సక్సెస్ అవ్వలేదు. మరి ఫిల్మ్ మేకర్స్ ఇట్లాంటి టైప్ ఆఫ్ మూవీస్ తీసుకొస్తే పబ్లిక్‌ని, ఆడియన్స్‌ని దూరం చేసినట్టు అయితది. ఆహ్, మరి ఒక్కసారి ఆలోచించుకోండి. రొటీన్ స్టోరీస్ అయినా గూడా కొంతమంది బాగా తీస్తుంటారు, బాగా చూపిస్తుంటారు. కానీ మీరు మాత్రం ఈ మూవీలో మంచిగా చూపించలేదండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. నాట్ బ్యాడ్. యాక్షన్స్ కూడా అంత కాసేం అనిపించలేదు. హీరో గారి పెర్ఫార్మన్స్, హీరోయిన్ గారి పెర్ఫార్మన్స్, నోరా ఫతేహ్ గారి పెర్ఫార్మన్స్ వీళ్ళు ఓకే. నాట్ బ్యాడ్ బానే చేశారు. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ అంటే స్టోరీ అండి. స్టోరీ మంచిగా లేదు. నేను ఈ మూవీకి 5 స్టార్స్‌లో 1.5 స్టార్ ఇస్తున్నా అండి. ఈ 1.5 స్టార్ కూడా ఓన్లీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ కోసమే అండి. కొన్ని మూవీస్ రొటీన్ స్టోరీస్ అన్నా కూడా చాలా బావుంటాయి. చాలా మంది బాగా చూపిస్తారు. కానీ ఈ మూవీ స్టోరీ చూసుకుంటే ఒక వ్యక్తి డబ్బు మీద పిచ్చితో ఎంత దూరమైనా ఏమైనా చేస్తారని అనే పాయింట్ అండి ఈ మూవీ స్టోరీ. సో, ఇలానే మొత్తం నడుస్తా ఉంటుంది. కొన్ని మూవీస్ ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ అయినా బావుంటుంది. సెకండ్ హాఫ్ బాగోదు. సెకండ్ హాఫ్ బాగున్నా ఫస్ట్ హాఫ్ బాగోదు. ఈ మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకే ఏమి బాగలేదండి. అండ్ రీసెంట్‌గా నేను 4 మూవీస్ చూసాను. ఈ 4 మూవీస్‌లో 'మట్కా' ఫోర్త్ మూవీ. ఫస్ట్ మూవీ వచ్చేసి 'లవ్ రెడ్డి'. సెకండ్ మూవీ వచ్చేసి 'జితేందర్ రెడ్డి'. థర్డ్ మూవీ వచ్చేసి 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. ఫోర్త్ మూవీ వచ్చేసి 'మట్కా'. ఫస్ట్ 2 మూవీస్ చాలా బాగా నచ్చినాయండి. వన్ టైమ్ వాచబుల్. మీరెప్పుడైనా ఫ్రీ టైమ్‌లో ఉంటే థియేటర్‌లో అయినా చూడండి, ఓటీటీలోనే చూడండి. బట్ మస్ట్ వాచ్ అండి. మిగతా 2 మూవీస్ అయితే నాకేమి అంత కాస్ అనిపించలేదు. నేనిచ్చిన ఈ మూవీకి స్టార్ రేటింగ్, రివ్యూ ఎవరైనా హర్ట్ చేస్తే ఐయామ్ వెరీ సారీ. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ రివ్యూ లేట్‌గా తీసుకొచ్చినందుకు వెరీ సారీ అండి. సో, వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.